హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సైడ్ వచ్చేసి ఎర్రగడ్డ అండి, ఎస్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్లో మన షూరాక్ అండి. షూరాక్ చూసారు కదా, మనకి స్మెల్ పోవడానికి కూడా జాలీలు పెట్టాము. అలాగే మనకి షీట్స్ కూడా మనకి ఆపోజిట్ కలర్ షీట్స్ వేయడం జరిగింది. అంటే అక్కడ కాంబినేషన్, హాల్లో కాంబినేషన్ బట్టి ఇక్కడ కూడా మనకి వేయడం జరిగింది అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి బ్యాక్స్ అక్కడ ఫ్రంట్ సైడ్ ప్లేస్ లేదు కాబట్టి షూరాకు ఇక్కడ లోపల హాల్లో పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది హాల్లో, అంటే కింద ఇదివరకు వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి. వుడ్ కబోర్డ్స్ పైన మనకి ప్లేస్లో ఇక్కడ కూడా అల్యూమినియం హాల్లో అల్యూమినియం కబోర్డ్స్ చేయించడం జరిగిందనమాట. ఆ కాంబినేషన్ కలవడానికి మనము బ్లూ అండ్ ఐవరీ కలర్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది. టోటల్ ఇది అపార్ట్మెంట్ వచ్చేసి 3 BHK అనమాట. 3 BHKలో మనకి హాల్ 3 బెడ్రూమ్స్ అండ్ కిచెన్. ఇక్కడ చూస్తున్నది మనకి ఇక్కడ ఆఫీస్, మన కంప్యూటర్ టేబుల్ దగ్గర మనకి డైనింగ్ అండ్ ఏరియా అనమాట. కంప్యూటర్ ఇక్కడ పెట్టిన దగ్గర డైనింగ్ ఏరియా దగ్గర క్రాకరీ టైప్ ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అపార్ట్మెంట్లో మనకి వెంటిలేషన్ కోసం కొంచెం మనకి ప్రాబ్లం ఉంటుంది, వీడియోలో అంత క్లారిటీ రాకపోవచ్చు, వీడియో క్షమించండి. అలాగే నేను మాట్లాడే విధానం కూడా కొంచెం వేరేగా ఉంటుందంటే నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఏమో నార్మల్గా వీడియోస్ పెట్టడం జరుగుతుంది, అంతేగాని నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ కాదు కాబట్టి నా మాటల్లో కానీ నా చెప్పడంలో కానీ కొంచెం తేడా ఉంటుంది. ప్లీజ్ గమనించి నన్ను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇందులో డిఫరెంట్గా వచ్చింది అనమాట. లెఫ్ట్ రైట్ అని వచ్చింది కిచెన్ ప్లాట్ఫారం టైపు. ఇది సింక్ ప్లాట్ఫారం, ఈ లెఫ్ట్ సైడ్ ఏమో నార్మల్ ప్లాట్ఫారం చూస్తున్నారు. ఇక్కడ కూడా మనకి జిగ్జాగ్ యూజ్ చేయడం జరిగింది అనమాట. షీట్స్ అంటే ఆపోజిట్ కలర్ యూజ్ చేయడం జరిగింది. అందులో క్రాకరీ టైప్ సేమ్ యూజువల్లీ గ్లాస్ లైన్స్ అనమాట, 1/2 ఇంచ్ లైన్స్ గ్లాస్. ఇది టోటల్గా మనకి ప్రొఫైల్ వర్క్ అనమాట. ఇది అల్యూమినియం కబర్స్ ప్రొఫైల్ వర్క్ అనమాట. టోటల్గా ఓపెన్ డోర్స్ కానీ స్లాడింగ్ డోర్స్ కానీ టోటల్గా ప్రొఫైల్ యూజ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఓపెన్ డోర్స్కి కూడా ప్రొఫైల్లో యూజ్ చేయడం జరిగింది. సపరేట్ హ్యాండిల్ అంటూ ఏమి యూజ్ చేయడం లేదండి, ఎందుకంటే ఆ ఫ్యూచర్లో ఊడిపోయే ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. వుడ్ కబోర్డ్స్కైనా అల్యూమినియం కబోర్డ్స్కైనా సపరేట్ హ్యాండిల్ పెట్టడం వల్ల డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ ఏముండదు. అందుకే ఇంక్లూడింగ్ డోర్తో ప్రొఫైల్ ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ చూస్తారు కదా, ఇక్కడ కింద కూడా మనకి మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఓపెన్ డోర్స్ కానీ స్లైడింగ్ డోర్స్ కానీ టోటల్గా సాఫ్ట్వేర్ క్లోజర్ యూజ్ చేయడం జరిగిందనమాట. సాఫ్ట్వేర్ క్లోజర్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి డ్రాస్ చూస్తారు కదా, మనకి డ్రాస్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఆ డ్రాస్ కూడా మనకి టోటల్గా లోపల మొత్తం అవుటర్ ఫ్రేమ్తో సహా స్టీల్ వస్తుంది అనమాట ఫ్రేము. అలాంటప్పుడు మీకు ఎలాంటి తుప్పొట్టడం కానీ ఎలాంటి జరగమాట, స్టీల్ వాడతాం కాబట్టి. ఇక్కడ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మధ్యలో గ్లాస్ ఇవ్వడం జరిగింది. గ్లాస్ కూడా మనకి ఫోల్డింగ్ డోర్ అన్నమాట. మనకి పైకి మనకి గ్యాస్ సిలిండర్ అనమాట, అది పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పైన ఓపెన్ డోర్స్ అనమాట. ఓపెన్ డోర్స్ కూడా కింద మనకి ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ సైడ్ వచ్చేసి మనం చెప్పాను కదా, మనకి ఎర్రగడ్డ ఎస్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పూజిత అపార్ట్మెంట్స్. అండ్ ఈసారి కూడా నన్ను యూట్యూబ్లో చూసి అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ కాల్ చేసిన వెంటనే నేను ఏమంటారు రెస్పాన్స్ అయ్యి వెంటనే నేను సార్కి కొటేషన్ ఇవ్వడం జరిగింది. నా కొటేషన్ కూడా నచ్చి నాకు వర్క్ ఇచ్చిన 10 to 15 డేస్లో నా వర్క్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యుగేందర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, అలాగే కొత్తగా చూసిన వారికి కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వ్యూస్ పెరుగుతుంది, నాకు చాలా కొంతమంది కన్నా రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది, పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది యాజ్ యూజువల్గా. ఈ స్లాడింగ్ కూడా చూసారుగా సాఫ్ట్వేర్ క్లోజర్ అనమాట. ఇది కూడా సేమ్ మ్యాక్సిమం హౌస్ మొత్తం ఒకటే కలర్ మెయింటైన్ చేయడం జరిగింది అనమాట. గ్రానైట్ అండ్ చాంపైన్ కలర్ అనమాట ఇది.
ఫ్రేమ్ వచ్చేసి టోటల్గా బ్లాక్ కలర్ ఫ్రేమ్ యూజ్ చేయడం జరిగింది. బ్లాక్ కలర్ ఫ్రేము చూస్తారు కదా, మొత్తం టోటల్గా బ్లాక్ కలర్ ఫ్రేమ్. అంటే నేనేం చెప్పదలుచుకుంటానంటే, బ్లాక్ అయితే అన్ని ఏ కలర్ అయినా బ్లాక్లో సెట్ అవుతుంది. అందుకే బ్లాక్ మేము చేస్తాం మనం. అండ్ ఇక్కడ గ్రానైట్ అనమాట, అక్కడ ఓపెన్ డోర్స్ ఇచ్చాము. ఓపెన్ డోర్స్ కూడా మనకి ఫుల్ హైట్లో హ్యాండిల్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనకి అపార్ట్మెంట్లో వెంటిలేషన్ చాలా చాలా అంటే చాలా ఉందండి. అందుకే మనకి వీడియో కూడా కొంచెం క్లారిటీగా రావట్లేదు. ప్లీజ్ గమనించగలరు. నా ఉద్దేశం ఏంటంటే, వీడియో క్లారిటీ కాదు, మీకు వర్క్ ఎలా ఉంది అని చూపించడానికే నా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను యూట్యూబ్ ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాదు. అండ్ అలాగే నాకు వీడియో ఎలా తీయడం కూడా తెలియదు. కాకపోతే నాకు ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క వర్క్ అనేది చాలామందికి రీచ్ అవ్వాలని నా ముఖ్య ఉద్దేశం అనమాట. అల్యూమినియం కబోర్డ్స్ అనేది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది, జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఎంతమందికి చేరితే అంత ఉపయోగకరం అని చెప్పి నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ 1 అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ 1లో మనకి సెల్ఫ్స్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 1 సెల్ఫ్స్ వచ్చేది. దానికి ఓపెన్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట. స్లాడింగ్ అయితే కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి స్లాడింగ్కు ఆ చిన్నది స్లాడింగ్ సెట్ అవ్వదు అనమాట. స్లాడింగ్ చేయాలంటే మీకు మినిమం 6 to 8 ఫీట్ ఉండాలన్నమాట. 6 ఫీట్ ఉండాలి మినిమం విడ్త్ అనమాట. హైట్ ఎలాగో 6.5, 6, 7 ఉంటుంది. విడ్త్ కనీసం 6 అన్నా ఉండాలి. అలాగైతేనే ఓపెన్ స్లాడింగ్ డోర్ చేయడం సులభంగా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది అన్నమాట. అందుకే తక్కువ ఉన్న ప్లేస్లో ఓపెన్ డోర్స్ మేమే సజెషన్ చేస్తామన్నమాట. ఇందులో వచ్చేసి మనకి వైట్ అండ్ మెటాలిక్ గ్రే కలర్ షీట్స్ యూజ్ చేయడం జరిగిందనమాట. టోటల్గా మనకి టోటల్ ప్యాటర్న్ వచ్చేసి పైన ఓపెన్ డోర్స్, కింద స్లాడింగ్. కాకపోతే ఇందులో చిన్న ప్లేస్ ఉంది కాబట్టి కింద కూడా ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఓపెన్ డోర్స్కు టోటల్ ఫుల్ ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ 2. ఓకే, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ 2లో కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా మాస్టర్ బెడ్రూమ్లో యూజ్ చేసిన విధంగానే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. కింద స్లాడింగ్, పైన ఓపెన్ డోర్స్, షీట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రానైట్ అండ్ షాంపెయిన్ కలర్ అనమాట. ఒక విషయం, ప్లీజ్ అండి, నా వీడియో చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేషన్లో కానీ కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా షాప్ వచ్చేసి బోడుప్పల్ అండి. బోడుప్పల్ చెంగిచేల మధ్యలో మనకి క్రాంతి కాలనీ అనమాట. బొలిగూడెం క్రాంతి కాలనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొకసారి చెప్తున్నా సార్, యుగేందర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను నమ్మి నాకు ఈ వర్క్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇది అపార్ట్మెంట్. ఇంకో విషయం చెప్పండి, మీ అపార్ట్మెంట్లో ఉంటున్నా సరే, మీరు న్యూ కన్స్ట్రక్షన్ అయినా సరే, అపార్ట్మెంట్లో ఉంటున్నా సరే, ఎక్కడైనా మేము వచ్చి చేయగలుగుతామండి. ఆల్ ఓవర్ తెలంగాణలో మేము ఎక్కడైనా చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.